హాయ్ వివర్స్, మనం వచ్చేసి విదుర నీతి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. పద్య భాగంలో వచ్చేసి ఇది మహాభారత కథలోని ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడైనటువంటి విదురుడి యొక్క నీతి గురించి మనము తెలుసుకుందాము. ఇప్పుడు ఈ పాఠంలో ఎవరికి ఎందుకు ఏమని నీతిని బోధించారు అనేటువంటిది మనం చదివి తెలుసుకుందాము. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును, సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వినాద అంటూ ఇక్కడ విదురుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క ధృతరాష్ట్రునికి. కానీ అర్థం ఏంటి అంటే, దుర్మతులు అంటే చెడు బుద్ధి కలిగినటువంటి వారు, మదము అంటే గర్వము, అణుకువ అంటే వినయము. సో ఇక్కడ వచ్చేసి మదము అని ఎవరిని అంటున్నాడు? ధృతరాష్ట్రుని యొక్క కుమారులని. ఓ ధృతరాష్ట్ర, ధనము విద్య ఉత్తమ వంశమున జన్మించుట అన్నవి దుష్ట బుద్ధి కలిగిన వారికి గర్వాన్ని కలిగిస్తాయి. అన్నీ సమకూరి ఉంటాయి చాలామందికి. సో ధనం ఉంటుంది, విద్య ఉంటుంది, తర్వాత వచ్చేసి ఉత్తమ వంశమున జన్మించిన ఉంటుంది. సో దుష్ట బుద్ధి కలిగి ఉంటారు, గర్వాన్ని కలిగిస్తాయన్నమాట. అవే అటువంటి విద్య ఇలాంటివి ఉన్నట్లయితే సజ్జనులకు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారికి వినయాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడతాయన్నమాట. కోపము సుబ్బును గర్వము నాపోవక యును దురభిమానము నిర్వ్యాపారత్వమునను నీవి కా పురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఉబ్బు పొంగిపోవడం, ఆపోవక అసంతృప్తి, నిర్వ్యాపారత్వము అంటే ఏ పని చేయకపోవడము, కా పురుషులు దుర్జనులు. ఓ ధృతరాష్ట్ర, కోపము పొగడ్తలకు పొంగిపోవడము. కొంతమంది వచ్చేసి కోపం ఉంటుంది, కొంతమందికి వచ్చి పొగడ్తలకి పొంగిపోతారు. తర్వాత గర్వం ఉంటుంది, అసంతృప్తి, కొంతమందికి వచ్చేసి అసంతృప్తి ఉంటుంది అనమాట. జీవితంలో ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరిగానే అసంతృప్తిగానే మాట్లాడుతూ ఉంటారు. దురభిమానము, ఇతరులని దూషించేటువంటి వారు, ఏ పని చేయకపోవడము, ఒక్క పని కూడా చేయకుండా అట్లాగే కూర్చొని ఉండడము అను 6 దుర్జనుని యొక్క లక్షణాలు. మొదటిది వచ్చేసి కోపము, తర్వాత వచ్చేసి పొగడ్తలకు పొంగిపోతాం అనమాట చాలామంది. తర్వాత వచ్చేసి గర్వము కలిగి ఉండడము, అసంతృప్తి, ఏ జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరిగా అసంతృప్తి, తర్వాత వచ్చేసి దురభిమానము, ఇతరులను దూషించడము, సో ఏ పని చేయకపోవడము, ఇవన్నీ వచ్చేసి 6 దుర్జనుని యొక్క లక్షణాలు. దుర్జనులు అంటే దుర్మార్గుల యొక్క లక్షణాలు. తన లోకము గొని ఆడక వినియుబ్బడు సజ్జనుండు, వెండియు గడుమే లొనరించు గీడొకించుకాయును దినదెస దోపనీయుడుపు చువ్వచ్చున్ అంటూ ఇక్కడ అంటున్నారన్నమాట. కౌరవనాథుడికి బోధిస్తూ ఉన్నాడు. కొనియాడుట పొగడుటము, ఉబ్బుట అంటే సంతోషించడము, వెండియు అంతేకాక ఒనరించు చేయు, ఒకించుక కొంచెము కూడా. సజ్జనుడు తనను ఇతరులు పొగిడినట్టయినా విని పొంగిపోడు. ఇప్పుడు వచ్చేసి సజ్జనుడు ఇతరులు ఎవరైనా పొంగిపోతున్నారు అంటే పొగడ్తలు పలుకుతూ ఉన్నారనుకోండి, మనల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి, పొంగిపోడు అనమాట. ఇంకా ఎంతో మేలు చేస్తాడు, తన వైపు నుండి ఇతరులకు ఎటువంటి కీడు కలగకుండా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు సజ్జనుడు. తనువున విరిగిన ఎలగుల ననువున బుచ్చంగవచ్చు, నతి నిష్ఠురతున్ మనమున నాటిన మాటలు వినుమెన్నియు పాయములను వెడలనే యదిపా. తనువు అంటే శరీరము, అలుగు అంటే బాణములు, అనువున అంటే ఉపాయముతో, నిష్ఠురతున్ కఠినమైన, మనస్సున ధృతరాష్ట్ర మహారాజా, శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలను ఉపాయముతో తీసివేయవచ్చు. శరీరంలో ఏమైనా బాణాలు గుచ్చుకున్నాయనుకోండి, దాన్ని ఉపాయంతో తీసివేయచ్చు. కానీ మనస్సులో గట్టిగా నాటుకున్నటువంటి నిష్ఠూరమైనటువంటి మాటలను ఎన్ని ఉపాయాల చేతనైనా తొలగింపజాలము. మనస్సులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట, తీయగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి నాటుకుపోయినటువంటి నిష్ఠూరమైనటువంటి మాటలను ఎన్ని ఉపాయాలతో తీసేయాలని అనుకున్నా కానీ మనము తీయలేమన్నమాట. పురుషుండు 2 దెరగుల ధరనుత్తముడనగు బరుగు దానయ్యడలం బరుషములు పలుక కొనికిన్ దురితంబులు ఒరయు పనులు దొరుకుట
కథనన్. పురుషము కఠినము, దురితంబులు చెడు కార్యములు. ఎక్కడ కఠినముగా మాట్లాడకుండా ఉండడము, ఎవరితోనూ కఠినంగా మాట్లాడకుండా ఉండడము, చెడు కార్యములు చేయకపోవడము, ఈ రెండిటి వల్ల లోకంలో మానవుడు ఉత్తముడు అనిపించుకును. కాబట్టి మనం వచ్చేసి ఇలాంటి పనులు చేయకుండా ఉన్నట్లయితే అతను ఉత్తముడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట.